లక్ష్మి, లక్ష్మి, అమ్మా పద్మ. ఏమిటండి? లక్ష్మి, గుడ్ న్యూస్. నో గ్రేట్ న్యూస్. ఏమిటది? లక్ష్మి, డిపార్ట్మెంట్ లో నా సర్వీస్ కి, మా డిపార్ట్మెంట్ తరఫున సొసైటీకి నేను చేస్తున్న సేవకి గుర్తింపు వచ్చింది లక్ష్మి. గవర్నమెంట్ నాకు గోల్డ్ మెడల్ అనౌన్స్ చేసింది. చాలా సంతోషం అండి. కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ మై సన్. థ్యాంక్ యూ. ఇందులో ఆశ్చర్యం ఉంది? డాడీకి గోల్డ్ మెడల్ రాకపోతే ఆశ్చర్యపోవాలి గానీ. ఆమె కరెక్ట్ మమ్మీ. నిజమేనండి. ఇల్లనక వాకిలనక, రాత్రనక పగలనక, ఉద్యోగమే ఊపిరిగా, కర్తవ్యమే ప్రాణంగా ఇన్నేళ్లు పనిచేసిన మిమ్మల్ని ఏనాడో గౌరవించాల్సిందే ప్రభుత్వం. లక్ష్మి, ఏ మనిషికైనా తను చేసే వృత్తి తను నమ్ముకున్న దైవం లాంటిది. ఆ వృత్తిని సిన్సియర్ గా, విశ్వాసంగా నమ్మి చేయటం ప్రభుత్వం గౌరవించాలని కాదు, ప్రజలు పొగడాలని కాదు. అలా పని చేయటం మనిషి బాధ్యత. దానికి గుర్తింపు కలిగితే ఆనందించాలి గాని గుర్తించాలంత మాత్రాన బాధపడకూడదు. ఎనీవే, దిస్ ఇస్ ఎ మెమరబుల్ డే. మర్చిపోలేను. నీకు మటుకే కాదు డాడీ, రాము అనే కూడా వాళ్ళ మంచి రోజు. అవునండి, మీకు ఒక శుభవార్త చెప్పాలని ఎదురు చూస్తున్నాం. రాము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఈవేళ రిజల్ట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ మై సన్, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, రాజా రిజల్ట్ ఏమైంది? గురు, నీ మాటలు పాటలు పోజులు ఆ పిల్ల ముందు లామలేదు. పేరు రాణి, కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతుంది. నిప్పు లాంటిది. ఆ అమ్మాయి రామలింగం గారి గారాల బిడ్డ, ఒకే ఒక్క కూతురు. మనిషి ఎంత అందంగా ఉంటుందో మాట అంత కత్తిలా ఉంటుంది. చాలా డేంజర్ దగ్గరికి వెళ్ళావంటే. తర్వాత నెక్స్ట్. సారీ సే మిస్ రాణి, ఈ రాజా ఏ పార్టీకి వచ్చినా అందమైన ఆడపిల్లలందరూ రావటం సర్వసహజం. ఇట్స్ ఎ కామన్ ఫీచర్ హియర్. అందరికంటే అందమైన ఆడపిల్ల మీరు రావటం నాకు ప్రత్యేకంగా ఆనందంగా ఉంది. వెరీ గ్లాడ్ టు మీట్ యు ప్లీజ్. ఆ తర్వాత ఏమైంది? తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నువ్వు చూసావా? చూడు, ఎంతో భవిష్యత్తు గలవాడివి. నీకు నేను 5 సూత్రాలు చెప్తాను. వాటిని జీవితాంతం గుర్తుంచుకుంటే మంచిది. తప్పకుండా చెప్పండి డాడీ. ఏ మనిషి అయినా లోకంలో ఎవరికీ భయపడకూడదు. తను అనుకున్నది ధైర్యంగా చేసేయాలి. అనుకున్న దాన్ని ఎలాగైనా ప్రయత్నించి అందుకు తీరాలి. జీవితం అనే ఆటలో ఆలోచించి ఎత్తులు వేయాలి. అప్పుడు గెలవటం ఖాయం. నువ్వు నమ్మిన బాటలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వేగంగా ముందుకు దూసుకుపోవాలి. నీ స్వశక్తితోనూ పట్టుదలతోనూ పైకి రావాలి. మై డియర్ సన్, నేను చెప్పిన ఈ 5 సూత్రాలు నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతాయని ఆశిస్తున్నాను. డాడీ, మీరు చెప్పినవని ఎప్పటికీ మర్చిపోను. ఐల్ కీప్ అప్ యువర్ ప్రిన్సిపల్స్ డాడీ. హార్టీ కంగ్రాచులేషన్స్ రాజా. రాత్రి బ్రహ్మాండంగా గడిపేశాం. లొంగి కట్టుకుని మనం హాయిగా. డాడీ వస్తున్నట్టున్నాడు. అసలే పోలీస్ ఆఫీసరు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. మనం తడిసిపోతాం. తప్పుకోవాలి. దుప్పటి కప్పు మనం పడుకోవాలంతే. రాజా, రాజా, మరేం భయపడుకో. డాడీని కాదు, రాముని. ఓ రాము, రాము మంచి బాలుడు. నేను ఇక డాడీ ఏమో అనుకున్నాను. బరువు బాధ్యతలు, నీతి సూత్రాలు, పంచతంత్రాలు వల్లిస్తాడనుకుని భయపడి సరే. రాజా, డాడీ ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్పేది. ఏంటో చింతకాయ మంచిది. అసలు ఈ వయసులో మనిషికి ఏది మంచిదో తెలుసా? ఆడాలి, పాడాలి, ఆడి పాడాలి, పాడి ఆడాలి. అంతేగాని నాన్నగారు లాంటి చేదస్త ముసలైన మాటలు వినే బోధి చెట్టు కింద బుద్ధ భగవాన్లాగా మెళ్ళో ఇదేంటి రుద్రాక్షమాల రుద్రాక్షమాల వేసుకోవడం కాదా?
అసలు నా కజిన్ బ్రదర్, నా ఆత్మ బంధువు ఉమర్ ఖయా ఏమన్నాడో తెలుసా? ఆయన ఏం చెప్తే నాకేంటి కానీ ఉమ్, రాజా, నేను పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఉమ్. నీ పరీక్ష పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నాకు లేని బాధ నీకెందుకమ్మా? ఎందుకమ్మా నాకు లేని బాధ నీకు? ఈ పరీక్షలో పాసులు ఐ డోంట్ కేర్. ప్రపంచమైన కాలేజీలో జీవితం పెట్టే పరీక్షలో మనం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాం. ఎప్పుడు ఫస్ట్ లేదు 85%. ప్యాకాట్లో కొమ్ములు తిరిగిన మా వాళ్ళందరినీ చిత్తుగా ఓడించడం అదొక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. క్లబ్ లో అందరినీ ఛాలెంజ్ చేస్తూ డాన్స్ చేయడం అదొక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. అలాగే కానీ అందమైన ఆడపిల్లలను మన ప్రమేయం లేకుండా మన వల్ల వేసుకోవడం అదొక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. ఎత్తిన సీజన్ దింపకుండా బాటిల్ ఫినిష్ చేయడం అదొక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. ఇలాంటి టెస్టులు ఇంకా చాలా ఉన్నాయి. ఏయ్, నీ మెడలో ఆ రుద్రాక్షమాలు తీసిన తర్వాత ఇల్లస్ట్రేషన్ చూపిస్తాను. రాజా, భోజనం చేసావా? చేస్తాను, మన టైం ఉంది. ఒకటి కొట్టాలి, ఒకటి. ఓ చెల్లెమ్మా, అన్నయ్య నీకు భోజనం పట్టుకొచ్చాను. ఎందుకమ్మా నీకెంత శ్రమ? చెల్లెలు అన్నయ్యకి అన్నం పెట్టడం శ్రమ ఎందుకు అవుతుంది? చెల్లెమ్మా, నీ రుణం ఈ జన్మలో తీసుకోమ్మా, తీర్చుకుంటా. అది ఒక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. సెక్రటరీ. ఎస్ బాస్. ఈవేళ ఉదయం నుంచి నా కుడి కన్ను పదే పదే అదురుతోంది. ఏం జరుగుతుందంటావు? మీకు చాలా శుభం జరుగుతుంది సార్. అంటే మన సాలెగూడులోకి వెర్రిబాగులు, ఈగలు ఎక్కువగా ఇరుక్కుంటాయన్నమాట. సెక్రటరీ. ఎస్ బాస్. ప్రతిరోజు అడుక్కు తినేవాడికి ఆకలితో, సంసారికి సమస్యలతో, పాలిటీషియన్కి పేపర్తో, మార్వాడికి మనీతో, నాలాంటి వాడికి మందుతోనూ ప్రారంభమవుతుంది. అందుకో మందు. గ్లాసులో ఈ చుక్క, పక్కన ఈ చుక్క ఉంటే 20 సంవత్సరాలకు వెనక్కి వెళ్తుంది వయసు. బయట చాలా మంది కాచు కూర్చున్నారు. సరే పో, ఒక్కొక్క గురం లోపలికి పంపించు. నమస్కారం కైలాసం గారు. రావయ్యా కాబోయే చైర్మన్. అప్పుడు ఆ కుర్చీలో కూర్చుంటావో లేదో గాని ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చో. అమ్మమ్మ, అలా అనకండి సార్. మీ సహాయ సహకారాలుంటే నేను ఖచ్చితంగా చైర్మన్ అయి ఆ చైర్లోనే కూర్చుంటాను. నా సహాయ సహకారాలు దేవుడి వరాలు లాంటివి. అవి అంత తేలిగ్గా దొరకవయ్యా. అయ్యా కైలాసం గారు, మీరు అడిగింది ఇస్తాను, మీరు చెప్పింది చేస్తాను. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో నాకెదురు నిలబడ్డ పాపారావుని గెలవకుండా చేసి ఆ పదవి నీకు వచ్చేటట్టు చూడాలి. అంతే కదా? చూడు, ఆ పాపారావుకు నీకంటే బలం ఎక్కువగా ఉంది. వాడిని ఓడించాలంటే ఒక్కటే మార్గం, పైకి పంపించాలి. అందుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. హే, ఖర్చు గురించి ఆలోచించకండి సార్. ఇదిగో ఇది మీ దగ్గర ఉంటుండే. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. వీడు మా కజిన్ బ్రదర్ అండి. దొంగ నోట్ల వ్యాపారం చేయాలని ఉత్సాహపడుతున్నాడు. అలాంటి ఉత్సాహవంతులకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. 1 లక్షకు 3 లక్షలు వచ్చే ఏర్పాటు చేస్తాను. డబ్బుతో రండి. నా సమస్య ఏమిటంటే నేను చేసే దొంగ వ్యాపారం మీద ఎస్పీ చౌదరి గారు ఒక కన్ను వేశారు. మీరు కాస్త కళ్ళు మూయించాలంటావు. కళ్ళు మూయించాలన్నా, ఒళ్ళు మరిపించాలన్నా ఒక్కటే మార్గం ఉంది, ఘనంగా సన్మానం చేయటం. ఖర్చు మీరు భరించండి, పని నేను జరిపిస్తాను. ఇదిగో ఇది ఉంచండి. బాస్ నెక్స్ట్. ఇక ఇంటర్వ్యూలు ఆపేద్దాం, మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. రాజా, నాన్నగారు, ఎక్కడికి వెళ్తున్నావు? లైబ్రరీకి నాన్నగారు. రోజు ప్రొద్దున్నే లైబ్రరీకి కూడా వెళ్తున్నావా? ప్రొద్దున్నే నాన్నగారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు ఖాళీ అప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాను. ఆ చదివిన పుస్తకం చదవకుండా చదవాల్సిన నోట్ చేసుకుని అవి రాగానే చదివి మళ్ళీ పరీక్షలో ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అవడం నాన్నగారు, ఒక్కోసారి మనం ఎంత కష్టపడి చదివి పరీక్ష రాసినా కూడా పేపర్లో రిజల్ట్స్ వచ్చేటప్పుడు అచ్చు తప్పులు వస్తాయి. అందుకని ఏం చేస్తారంటే సెకండ్ లిస్ట్ ఇస్తారు, నేను డెఫినెట్గా ఫస్ట్ వస్తాను. స్టాప్ ఇట్. నీ అబద్ధాలతో, అర్థం బద్ధం లేని కబుర్లతో మీ అమ్మను మాయం చేయగలవేమో కానీ నన్ను మాత్రం కాదురా. రే, రోజు నీ అల్లరి చిల్లర తిరుగులు నాకు తెలియనుకుంటున్నావురా? రాజా, తోటి రాముని చూసైనా సిగ్గు తెచ్చుకోరా. పలానా ఎస్పీ చౌదరి పిల్లలంటే నేను గర్వపడేటట్టు 10 మంది పొగిడేటట్టుగా ఉండాలిరా. 10 మంది ఏం కర్మ నాన్నగారు, మా క్లాస్మేట్స్ అంతా నన్ను పొగుడతారు. రాజా, చౌదరి గారు, అబ్బాయి గారు చెప్పింది అక్షరాలా నిజం. మిమ్మల్ని మీ పిల్లల్ని పొగడ్డం ప్రజల కర్తవ్యం. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే నైజాం నవాబును గడగడలాడించిన కర్నల్ చౌదరి గుర్తుకొస్తున్నాడు.
రండి ఇక మీ పిల్లలు అంటారా, సాక్షాత్తు రామలక్ష్మణులు. కూర్చోండి. కాఫీ ఏమైనా తీసుకుంటారా? నేను మంచినీళ్లు తప్ప ఇంకేం తీసుకోను. నాకున్న వ్యసనం వల్ల ఒక్కటే, పెద్దల్ని గౌరవించడం, సమర్థుల్ని సన్మానించడం. నాకు తెలుసుగా, మీరు తరచూ ఊళ్ళో పెద్దవాళ్ళను సన్మానిస్తూ గౌరవిస్తుంటారని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆ పని మీదే. అంటే ఏమిటి మీరనేది? ఏముందండి, నీతికి నిజాయితీకి కట్టుబడి మీ వృత్తిని సజావుగా చేసి ప్రభుత్వం మెప్పును పడిసి రాష్ట్రపతి చేత బంగారు పథకం సంపాదించుకున్న సందర్భంగా మీకు ఘనంగా సన్మానం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నో నో నో, ఇలాంటి సన్మానాలు లేనిపోని గౌరవాలంటే నాకు ఇష్టమండి. అదే మీలో ఉన్న గొప్పతనం. దానికి మరో సన్మానం చేస్తాను. ఆహా, అది కాదు కైలాసం గారు. ఇలాంటి ఆడంబరాలు, ఆర్భాటాలు, మీకు ఇష్టం లేకపోయినా పెద్ద మనిషి, మర్యాదస్తుడు, సన్మాన సింహ ఆయన కైలాసం గారు అడుగుతుంటే మీరు కాదనకూడదు చౌదరి సాబ్. పైగా రోజుకో మనిషికి సన్మానం చేయకపోతే ఈయనకి నిద్ర పట్టదు. చాలా కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఆయన చెప్పింది అక్షరాల నిజం. నా కోరిక మన్నించి ఈ సన్మానానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే ఈయన గారు నాకో మీ వంట మనిషికో సన్మానం చేశారు. నా వ్యసనం అలాంటిది. ఆయన అభిమానంతో అడుగుతున్నారు, ఒప్పుకోండి డాడీ. రాము బాగున్నా? బాగున్నాను అంకుల్. అవును, రాజాయిడి బయటికి వెళ్ళినట్టున్నాడు. అలాగా, అయితే రాజా చాక్లెట్ కూడా నీకే. చిన్నపిల్లలు ఇవన్నీ ఏంటి అంకుల్? చూడు, నువ్వు నా అంత ముసలాడి అయిపోయినా కూడా నాకు చిన్నపిల్లాడి కిందే లెక్క. సరే, నాకు ఇష్టం లేకపోయినా మీరు అంతగా చెప్తున్నారు కనుక ఒప్పుకోక తప్పడం లేదు. కాకపోతే కైలాసం గారు, పెద్ద హడావుడు మాత్రం చేయొద్దు. అదంతా నాకు వదిలేయండి. వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మీరు వేదిక మీద కళకళలాడుతూ కూర్చుంటారు.